ఎస్సీ అభివృద్ధి శాఖకు అప్పజెప్పిన అంబేద్కర్ భవన నిర్మాణ స్థలంను 2001లో అప్పజెప్పగా గత 24 సంవత్సరాలుగా వివిధ దళిత సంఘాలలో పట్ల నిరంతరంగా పోరాటం చేసినా కానీ కబ్జాదారులు వారి యొక్క కబ్జాలు ఆగడం లేదు. ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో పట్ల జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వగా వారు స్పందించి కలెక్టర్కు మరి తదితర జిల్లాధికారులకు ఆదేశాలు అందించిన పిదప నిన్న పూర్తి స్థాయిలో పట్ల అన్ని దిక్కులో ఉన్న ఎంక్రోచ్మెంట్లను తొలగించి 20 గుంటలకు ఈ యొక్క హద్దులు నిర్వహించడం జరిగింది. దీనికి దళిత సంఘాల తరపు నుంచి వెళ్ళి ఎస్సీ కమిషన్ మెంబరు శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారికి అదేవిధంగా జిల్లాధికారులకు కలెక్టర్కు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2001లో కేటాయించారు. చుట్టుపక్కల ఎంత భూమి కబ్జా గురైంది? దాదాపు ఇక్కడ 20 గుంటల స్థలానికి గాను దాదాపు ఒక 6 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా గురైనట్టుగా నిన్న జరిగిన ఎంక్రోచ్మెంట్ లోపల మాకు లెక్క తేలడం జరిగింది. పూర్తి స్థాయిలో 20 గుంటల భూమిని నిన్న ప్రభుత్వ అధికారులు ఎస్సీడీడీ ఆధ్వర్యం లోపల వాళ్ళు ఆధీనం చేసుకున్నారు జరిగింది. ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తిరిగి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిపైన చర్యలు అనేది ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకుంటారో కావచ్చు, తెలియదు. మాకు తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కొన్ని 100 సార్లు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటకేలకు నిన్న మాకు కార్యాచరణ కనబడ్డది. 2001లో కేటాయించారు. చుట్టుపక్కల ఎంత భూమి కబ్జా గురైంది? దాదాపు ఇక్కడ 20 గుంటల స్థలానికి గాను దాదాపు ఒక 6 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా గురైనట్టుగా నిన్న జరిగిన ఎంక్రోచ్మెంట్ లోపల మాకు లెక్క తేలడం జరిగింది. పూర్తి స్థాయిలో 20 గుంటల భూమిని నిన్న ప్రభుత్వ అధికారులు ఎస్సీడీడీ ఆధ్వర్యం లోపల వాళ్ళు ఆధీనం చేసుకున్నారు జరిగింది. ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తిరిగి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిపైన చర్యలు అనేది ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకుంటారో కావచ్చు, తెలియదు. మాకు తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కొన్ని 100 సార్లు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటకేలకు నిన్న మాకు కార్యాచరణ కనబడ్డది.